అమ్మ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా? కొంచెం దగ్గరికైనా కొంచెం దగ్గరికి వేస్తుండ అమ్మ. పర్లేదు సార్. మీరు ముందుకు వచ్చాను సార్. ఇక్కడ కూర్చోండి, బాగా వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చి దీనికి వచ్చి పొట్ట లాగాలి, పొట్ట లాగాలి, శబ్దం రావడం, పొట్ట ఎక్కడ రావడం జరుగుతూ ఉండాలి. ఓకే, రిలాక్స్ 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 రిలాక్స్. కంఠం అలా సవరించుకోండి, శ్వాస సామాన్యం చేసుకోండి. శ్వాస మీద దృష్టి పెట్టుకోండి. వచ్చేపోయే శ్వాసను అబ్జర్వ్ చేస్తుండండి. ఫ్రెండ్స్ జోక్ చెప్పండి రండి. చెప్పేసి నవ్వేస్తే ప్రవాసం స్టార్ట్ చేస్తారు. రండి అందరూ పక్క 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 నవ్వాలా. ఓకే, ఆనంద ప్రాణాయామం చేస్తున్నాం ఇప్పుడు. ఆనంద ప్రాణాయామం చెప్పుదే జోక్ చెప్పు. ఆమెనే చెప్పు. చేపలు పెట్టుకున్నారు ఎందుకు అని జోక్ చెప్పు. బట్టలు ఉంది ఆయనలాగా ఉందని కవర్ చేసుకుంటుంది పెట్టుకున్నామని చెప్తాం మేము. తెలియకుండా వాళ్ళు చెప్పేశారా? అదే బెటర్ కదా. ఓకే, ఆనంద ప్రాణాయామం కళ్ళు మూసుకోవాలి, లేదా ప్రాణశక్తి పోతుంది. రెండు కళ్ళు ఆజ్ఞా చక్రాలు చూస్తుండే హాయిగా శ్వాసని వదులుతుండండి. నేను అఖండ ఆనంద స్వరూపం, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఫీల్ అవుతుండాలి. నేను సుఖం కాదు, దుఃఖం కాదు, కష్టం కాదు, నష్టం కాదు, ఏమీ కాదు, నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇక్కడ మన యోగా పెట్టిందే బ్రహ్మ సాక్షాత్కారం పొందడం కోసం. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం స్వామిని దర్శించుకోవాలి. వివేకానంద అన్నాడు, ఆకలితో మాడిపోతున్నారంట, వాళ్ళకి ఉపన్యాసం ఇవ్వాలంటే వివేకానంద స్వామిని. వాళ్ళకి ఫుడ్ పెట్టి కొంచెం యాక్టివ్గా ఉంటారు, అప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పి వింటారు అని చెప్తే ఫుడ్ పెట్టించి అప్పుడు చెప్పాడంట, అప్పుడు ఎక్కింది వాళ్ళకి. కాబట్టి ఏదైనా సరే మనం భగవంతుడి ప్రసాదం అని ఫీల్ అవుతూ ఉండాలి. భగవంతుడి కోసమే మనం పనిచేస్తామని ఫీల్ అవుతుండాలి. మన సెంటర్ యొక్క శ్లోకం మనం గుర్తు చేసుకుందాం. ఉద్ధరేద్ ఆత్మానాత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విప్రాత్మన. ప్రతి మనిషి తను ఉద్ధరించుకోవాలి. తను ఉద్ధరించుకుంటే తానే మిత్రువు, తను ఉద్ధరించుకోలేకపోతే తానే శత్రువు. అంటే ఎవడైతే తనలో ఉన్న ఆత్మను దర్శించుకుంటాడో వాడే మిత్రువు. ఎవడైతే తనలో ఉన్న ఆత్మను దర్శించుకోలేక మాయలో ఉంటాడో వాడే శత్రువు. ఓంకారంతో ధ్యానం చేద్దాం. సంకల్పంతో కూడా ధ్యానాన్ని విరమించారు. మృత్యుంజయ మంత్రం చెప్తాను, పాటించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాం. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగామాతకి సూర్యనారాయణ కొత్తగా సూర్యచక్రాసనం 2 చేతులు పైకి తీసుకోండి. సూర్యనారాయణమూర్తికి ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి. అలాగే నడుము నంచండి. పతంజలి స్వామికి కృతజ్ఞత చెప్పండి. అందరికీ మహానుభావులందరికీ, ఈ యోగాన్ని ప్రసాదించిన మహానుభావులందరికీ కృతజ్ఞతలు చెప్పండి. అలాగే పైకి బాగా సాదియండి. అలాగే మీరు 2 చేతులు ఇవ్వండి. ఇవాళ 65 మెంబర్స్ దాకా వచ్చారు. 1 2 1 2 3 1 2 1 2 3. చెప్పిన నాకు యోగా చెప్పి నాకు జోగు చెప్పిన రామలక్ష్మి గారికి వచ్చిన మీకు
మనందరికీ మంచి విషయాలు, మంచి ప్రవచనాలు చెప్పడానికి వచ్చిన వీరికి మనం థ్యాంక్స్గా క్లాప్స్ కొడదాం. 1 2 1 2 3 1 2 గట్టి. అలాగే స్లోగా రండి. వేడి పుట్టిన రాయండి. పుట్టిన వేడిని కన్నురపు మీద కాకుండా నుదురు మీద మిగతా రాయండి. పునర్దర్శనం ఇలా రాసుకోవాలి. పునర్దర్శనం రేపు 5:30కి ఇప్పుడు ప్రవచనాలు విందాం మనం అందరం కలిసి. ఓకే, కొంచెం ముందుకు వచ్చేయండి. వినపడదు, కొంచెం ముందుకు వచ్చేసి మీరు కూడా మధ్యలో కూర్చోవాలి గురుగారు. అమ్మ నేను ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ కూర్చొని బాగా క్లియర్గా వింటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అనుకున్నది ఏంటంటే నేను అన్నారు, నేనంటే ఏంటి ఇది చేసేయండి చెప్తా. ఇప్పుడు దీని మీద కూర్చున్నా, కొంచెం వెనకలాగండి అంతే. జై శ్రీరామ్. గురుగారు టాపిక్ ఏంటంటే సార్ చెప్పండి. నేను అన్నారు కదా, నేనంటే ఏంటి, దేహంలో ఉన్నదంటే ఏంటి, వీటిలో మరి దేన్ని నేను అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఎవరన్నా మీలో గురువులు మహానుభావులు అందరూ కూడా నేను అంటున్నారు కదా. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఆత్మ నమస్కారాలు. ఫస్ట్ మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మనసు లోపల. మీ తోటి కూర్చోండి. సహోదరులు, సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. సందర్భంగా మీకు గురువు విద్య నేర్పిన ఫస్ట్ నేర్పిన మీ గురువులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే మనం చూడడానికి మాట్లాడిన కారణమైన విశ్వానికి 5 ఎలిమెంట్స్ పంచిభూతాలు వాటి ఆధారంగానే మన దేహం నడుస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. చూడాలంటే పంచిభూతాల ఆధారంగానే భూమి ఉంది కదా. ఇప్పుడు మనం భూమిలో ఉన్నాం కాబట్టి ఆ భూమికి థ్యాంక్స్. ఎందుకంటే గాలి వల్ల నడుస్తుంది ఇది. మనం ఏమనుకుంటామంటే మన పంచిభూతాల ఆధారమే మనం ఈ దేహం. ట్రూత్ పంచిభూతాల ఆధారంగానే మన దేహం నడుస్తుంది. అందుకని పంచిభూతాలకి పొద్దున్న లేచిన తర్వాత, ఎందుకంటే దేవుడు దండం పెట్టారు లేదు అని తర్వాత పెడితే పొద్దున్న లేవగానే భూమి మీద కాళ్ళు పెట్టేటప్పుడు థ్యాంక్స్ అమ్మా, నన్ను మోస్తున్నారు కాబట్టి అనాలి. పొద్దు గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి థ్యాంక్స్ అమ్మా. ఇదే మనం హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ 1 అవర్ పెడితే వాళ్ళు గంటకి ఎంత 1500-2500 వేస్తారు కదా. ఫ్రీగా ఇన్ని సంవత్సరాలు నేను ఫ్రీగా పీల్చుకుంటున్నాను, థ్యాంక్స్. అంటే కరెంట్ బిల్లు కట్టకుండా దీనికి ఏం కట్టలేదు కదా, మన గాలి కట్టట్లేదు కదా. మనం ఆకాశమైన గొడుగు కింద మనం ఉన్నాను. వాటర్ తాగేటప్పుడు కూడా మనం థ్యాంక్స్. వాటర్ లేకపోతే మన దేహం నడదు కాబట్టి. ఇట్లా పంచిభూతాలు చెట్లు ఆక్సిజన్ బ్యాట్ తీసుకొని మంచి నెగిటివ్ మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంది. చెట్లకు థ్యాంక్స్. పొద్దున్నే సూర్యుడు మనకి ఉదయిస్తున్న థ్యాంక్స్. అంటే మనకి ఏ టార్చ్ లైట్ లేకుండా ఉదయించి మొత్తం వెలుగునిస్తున్నాడు కదా. ఎంత లైట్ వేయాలనుకోండి మనం ఎంత ఖర్చు పెట్టాలి. అదే నైట్ కరెంట్ అయితే మనకి ఎంత బిల్లు వస్తుంది. పొగులంతా మనం ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఆయన కరెంట్. మరి ఆయన మనం ట్యాంక్ చెప్పాలి కదా. అట్లా ప్రకృతికి నేచర్గా ట్యాంక్ చెప్పుకుంటూ వెళ్తూ ఫస్ట్ థ్యాంక్స్. మీ మనం చూడటానికి మాట్లాడడానికి విశ్వానికి వీటన్నిటికీ మనల్ని సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది. అది మీరు ఏ భగవంతుడని మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అనుకోండి, ఆ శక్తి మనం థ్యాంక్స్ చెప్పుకొని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. పొద్దున్నే మేము ధ్యానంలో లేచిన తర్వాత లేవగానే 3 గంటలు మేము ధ్యానం చేస్తాము. బ్రదరు ఫస్ట్ చెప్పాడు, మూటి మీద జోకర్ అంటారు కదా మనం, దాని మీద జోకర్ ఇంద్రజాలం అనొచ్చు, జోక్ అనొచ్చు. ఈ ప్రపంచం ఒక జోకరో, సంసారం ఒక జోకరో, ఈ దేహం ఒక జోకరో. అంటే జోకర్ అని చెప్పేస్తే కాదు, దానికి క్లారిటీ ఏంటి చెప్పాలి. అప్పుడు సడన్గా వచ్చి థ్రిల్గా నవ్వించేవాళ్ళు ఏమంటారు, జోకర్ అంటారు కదా. మనం కామెడీగా చేసి నవ్వించేవాళ్ళు. ఇంత చేసి మనల్ని కొంచెం మైమరిస్తారు కదా, అని జోకర్ అంటాం. ఆ మైమరిచ్చేదే ఫ్యామిలీ. అట్లా మన ప్రపంచం కూడా మనల్ని ఒకరోజు సూపర్ అంటది. మీరు జాబుల్లో వాటిల్లో సూపర్ అంటది. హ్యాపీ నవ్వుకుంటాం మనం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మీరు వేస్ట్ అంటే మీరు ఆయన స్టోన్స్ అంటారు వాళ్ళు. అప్పుడు జోకరా కాదా ప్రపంచం? అంటే నిజమైందంటే ఎప్పుడు మనం పొగుడుతూనే ఉండాలి కదా, లేదా ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. ఎప్పుడు తిరుగుతున్నా ఈ రెండు లేవంటే జోకరే కదా ప్రపంచం. ఓకే, అంటే జోకర్ అనుకుంటే మనం ఈజీగా ఉంటుంది. ఒక జోకర్ ఇచ్చిన నవ్వు, ఓహో ఇవాళ పొగిడాడంటే రేపు తిడతాడని మనం రియలైజ్ అవ్వటం. సంసారంలోకి వస్తాం. భార్యని అంటాడు, భర్త అంటాడు, ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు లేకపోతే నా జీవితం ఏంటి అని అంటాడు. నువ్వు నాకు అదృష్టం అంటాడు, వరము అని అంటాడు. అదే నోరు ఒక 4 రోజుల తర్వాత బుద్ధి లేక నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా ముఖాన్ని వేసారు అంటాడు. ఇది జోకా కాదా? కదా. అంటే అలా హస్బెండ్ మీరు లేడీస్ ఏమంటే మీరు దొరకటం మా అమ్మ నాన్న అంటే బంగారాలు కొన్నప్పుడు చీరలు డైలాగులు ఏమంటే బట్ మా నాన్న అమ్మ నాన్న బాగా చూసుకోలేదు, మీరు దేవుళ్ళలాగా అంటారు.
ఒక 10 రోజులు ఏదో గొడవ అయిన తర్వాత మొదటి నీకు చేసుకో అంటే ఏమైనా అనుకుంటాడని కానీ మనసు అనుకుంటాడు లేదా ఇది జోకా కాదా రియల్ మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు అందుకని జోకు గురించి చెబుతున్నాం అలా దేహం ఒకరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉంటుంది ఒకరోజు తినకుండా తలనొప్పి వచ్చింది ఒకరోజు తెలిపిన మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఒకరోజు తిన్నది అరగదు మోషన్ ఫ్రీ అవ్వదు ఇది జోకా కాదా ఉంటే హ్యాపీగా ఉండాలి ఉంటే ఒక మారుతుంది కదా అప్పుడు పొద్దున్న మావాడు ధ్యానానికి 3 గంటలకు వచ్చిన మారుతున్న జోకర్ మారేదంతా జోకర్ అని అనుకుంటే మన ప్రశాంతంగా ఉంటది మీ భర్త తిడుతున్నప్పుడు ఓహో రేపు పొగుడుతాడు కదా ఇదంతా జోకింగే అని మనసు లోపల అనుకోండి ఆయన తిడుతున్నప్పుడు నేను నవ్వాడు అనుకోండి ఆయన కోపం ఎక్కువ వస్తుంది ఎక్కువ తిడతాడు అందుకని ఆయన తిడుతున్నప్పుడు బాధపడుతున్నట్టుగా నువ్వు కట్టానన్నట్టు అండి ఆయన మీరు వేస్ట్ అని తిడుతున్నప్పుడల్లా మనసు లోపల నవ్వుకోండి బయట రేపు పొగుడుతాడు కదా అనుకోండి ఇదంతా జోకింగ్ అనేది అని అనుకుంటే జీవితం చాలా ఈజీగా ఉంటుంది లేదు నిజం అనుకుంటే చాలా షుగర్ బీపీలు బ్లడ్ ప్రెషర్లు అనే ఈ సర్టిఫికేట్లు ఎత్తున్నారు చూడవాళ్ళు డాక్టర్లు అంటే మీకు షుగర్ వచ్చిందండి మీకు బీపీ వచ్చిందని పెట్టి అంటున్నారు కదా అది నిజం అనుకున్న వాళ్ళు వచ్చేయన్ని అది జోకర్ అనుకుంటే తగ్గుతాయి రావు అందుకని రేపు మీ ఆయన గారు కానీ మీ భర్త గారు కానీ ఆఫీసులో కానీ యజమాని గారు తిడుతున్నప్పుడు ఓకే జోకింగ్ అనేది ఇది అనిత్యమైందే ఇది మారుతూ ఉండేదే అనేది ప్రతి క్షణం మూవింగ్ రివర్ లాంటిదే ఇదంతా నేచర్ అంతా పగలు రేయి తిట్టులు పోడింతలు ఎన్ని అంటే మూవింగ్ వాటర్ అలా వెళ్తుంటుంది మనం మునిగిన వాటర్లో గోదావరి వాటర్లో మునిగినప్పుడు వాటర్ లేచినప్పుడు ఉండదు కరెక్ట్ తల్లి మూవింగ్ వెళ్తూ ఉంటుంది అలాగా మిమ్మల్ని తిట్టినప్పుడు ఉన్న తిట్లు కొంచెంసేపు ఉండవు అది మూవింగ్ వెళ్తుంటుంది పోడాననుకోండి మనం ఏం చేస్తున్నాడు మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే మన పొగిడింతలప్పుడు మొత్తం అనుకుంటున్నాం ఆఫీసులో కావచ్చు మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రతి క్షణం నన్ను పొగుడుతూనే ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము కానీ అది జరగదు కాబట్టి మనకు దుఃఖం వస్తుంది అందుకని పొగిడేది అనిత్యమే తిట్టేది అనిత్యమే మీ బిజినెస్ లాస్ అది మూవింగ్ రివర్ లాంటిదే నీ లాభం మూవింగ్ రివర్ లాంటిది ఈ దేహం కూడా మూవింగ్ రివర్ లాంటిది కొన్నాళ్ళు ఉంటుంది ఇది కూడా పోద్ది ఇంకోళ్ళు వస్తూ పోతూ ఉంటారు అనేది సత్యాన్ని చెప్తూ మా ఈ జోకింగ్ అనేది జోకరింగ్ అనేది పొద్దున్నే వచ్చిన ధ్యానం లోపల జరిగింది నా పరమాత్మ స్వరూపులారా ఇప్పుడు పృథ్వీ గారు గురుగారు ఒక మాట మంచి మాట అన్నారు ఆత్మస్థితి అని ఆత్మ సాక్షాత్కారం అంటే అది భగవంతుడికి మీ పూజలకి మీ పనులకి సంబంధించింది కాదు అది ఒక సపరేట్ ఇది ఒక జోనర్ ఇది అర్థమైందా ఆత్మ మీ పూజి పురస్కారాలు మీకు నచ్చిన దేవుడిని పూజించడం అనేది అది ఉండాలి పూజిస్తూ ఉండాలి ఆత్మ సాక్షాత్కారం అనేది ఏంటంటే అది యూనివర్సల్ అంటే అది ఒక భారతదేశానికి సంబంధించిందో లేదా ఒక అమెరికాకో ఒక పాకిస్తాన్కి సంబంధించింది కదా కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికి సంబంధించింది కదా ఆత్మ సాక్షాత్కారం అంటే విశ్వం అనే ప్రక్రియ అనేది టోటల్ అది ప్రపంచం అంతటా ఉండేది ఇది మన భక్తి మనము అనుకునేది ఏంటంటే మనకు ఒక లిమిట్కి సంబంధించింది ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక లిమిట్ అయింది అందుకని మనం ఏంటంటే నా మిత్రులారా మీరు భక్తిలో ఉండండి కానీ యూనివర్స్కి అప్పుడు టచ్ అవుతూ ఉండాలి విశ్వానికి మనం చూడటానికి మాట్లాడటానికి మన అన్నిటి భూమిని గాలిని సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది అర్థమైందా ఆ శక్తి అనేది మనకు దానికి ఆ శక్తికి రూపం లేదు ఆ శక్తికి ప్రాంతం లేదు ఆ శక్తి మనతోటి పాటు మీరు కానీ అలా కొంచెం అలా సాక్షి చూస్తుంటే మన ముందు చిన్న మినుగు పురుగులాగా వెళ్తూ ఉంటుంది గమనించారు అది సాక్షి అలా చూసా అనుకోండి ఇప్పుడు కూడా చూడండి చిన్న అలా వెళ్తూ ఉండట్టు మునిగి పురుగులా చిన్నగా తెలుస్తూ ఉంటాయి గమనించండి మీరు సాక్షిని చూస్తే అది విశ్వ శక్తిన అవి విశ్వ ఎనర్జీ క్రియ అనమాట మన చుట్టూరు తిరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే దేహంలో నుంచి మన దేహం ఆత్మ పోయిందంటే ఆ కనెక్షన్ మనం కట్ అయినట్టు అనమాట అంటే సిగ్నల్ కట్ అయినప్పుడు సెల్ ఫోన్ మనం వేరే వెళ్తాము అక్కడ సిగ్నల్ లేకపోతే ఏమైనా సెల్ ఫోన్ పని చేయదు అట్లా విశ్వానికి మనకి కనెక్ట్ సిగ్నల్ కట్ అయినప్పుడు అది మరణం అంటారు మళ్ళీ సిగ్నల్ కనెక్టింగ్ అయినప్పుడు ఆల్రెడీగా మళ్ళీ వస్తుంది అనమాట పుట్టుక అంటాం సిగ్నల్ కనెక్ట్ అయిన పుట్టుక సిగ్నల్ లేనప్పుడు మరణం చెప్పేది మేము నిన్న అదే పొద్దున్న టాపిక్ తీసుకున్నా కదా నేను అంటున్నారు నేనంటే లోపల దేహంలో దేన్ని నేను అనుకుంటున్నాను అమ్మా నేను అనేది ఉండకూడదు ప్రతి దానికి పేరుగా మనసు మైండ్ అని నేను అనుకుంటానా
అనుకోవాలి నేను అనుకుంటాను అన్న దానిలో నేను ఉండవు అక్కడ నువ్వు. మనసు అనేది డిఫరెంట్ గా ఉండదు. కంప్లీట్ అసలుగా నేనంటే ఏమన్నాడు? నువ్వు బంగారు తల్లి నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ దేహం అనుకుంటున్నావా? నేను అంటే ఆత్మ. మరి నేనంటే ఆత్మ అన్నప్పుడు ఓకే నా బంగారు తల్లి నేనంటే ఆత్మ అన్నది. నేనంటే నువ్వు కూడా ఆత్మేనా? నేనంటే క్రియ అంటున్నాడు. ఓకే ఇంకెవరైనా చెప్తారా? నేను అంటే ఏంటి బంగారు తల్లి మీరు అన్నా? మరి నేను తింటున్నాను, నన్ను ఎందుకు అంటావు అంటున్నావు కదా? పెద్దదానికి ఏం ఆడుతున్నావు? నువ్వు ఎవరివి? నేను అంటున్నావు కదా, అర్థమైందా? నేను అనుకున్నావు. నేనంటే ఈ బాడీ. గుడ్, పర్లేదు. ఆయన అనొద్దు, ఆయన ఏమనుకుంటున్నాడు చెప్పండి. మనం అదే సరదా మాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు తెలియగల వాళ్ళు లేరు, తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఓకే, ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? అందరూ మేము తెలియగల అనుకోవద్దు. మాట్లాడుకున్నాం దీంట్లో. అంటే మేమంతా తెలివి తక్కువ వాళ్ళు మా భార్యలు అడిగితే అర్థం అవుతుంది, అక్కడికి వెళ్ళి చెబుతారు. ఎందుకనంటే నేనంటే శరీరం అనుకుంటున్నారు, మీరు ఆత్మ అంటాం. నేను గుడ్. ఆత్మ అంటే ఎట్లా ఉంటుందా చెప్పగలరామన్నా? ఆత్మ అంటే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా? సరే, నేను గురించి చెప్పిన తర్వాత ఆత్మకు వద్దాం. నీ పేరేమమ్మా? పద్మ. నేను రామలక్ష్మణుడు. నేను మీ ఆయన పేరేంటి? కృష్ణారావు ఆయన. నీ పేరు? ధర్మసింగ్ అని నేను. నీ పేరు? నరసింహారావు అని నేను. అట్లా మనందరు నేను తర్వాత నేను లక్ష్మణు నేను అని వస్తున్నాం కదా. ఈ నేనులు అన్నీ కలిసి ఒక పుట్టలు వేస్తున్నాం, రాసి నేను ధర్మారావు, నేను వదిలే ధర్మారావు అని వదిలేదు. నేను 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 ఈ ప్రపంచమంతా నేను ఒక పుట్టలయ్యి. ఆ తర్వాత పోయి నువ్వు తీయే నువ్వు ఉండదు, ఒకే నేను. అన్ని నేను కలిపితే ఉండదు, అన్ని నేనుల్లో ఉండదు ఏంటి? నేనే. అర్థమైందా? భగవంతుడు ఈ కృష్ణ భగవాన్ నేను అన్నాగా, ఆయన నేను, జీసస్ అని నేను, రాముడని నేను, మన నేను అన్ని కలిపినా నేనులన్నీ ఒకటే కదా. భగవంతుడు నేను సపరేట్గా ఏమి ఉండదు కదా. అంటే జీసస్ నేను, జీసస్ వదిలేసా మన పేరు లాగా అనుకో. అట్లా నేనుకి వచ్చేటప్పటికి ఏమైంది? ఒకటైందే లేదా? కాబట్టి దాంట్లో రెండు నేనులు ఉండరు. డూప్లికేట్ నేను, ఒరిజినల్ నేను. మాలాగే రెండు రకాలు నేను, సేమ్ లాగా ఉంటారు. సేమ్ డ్రెస్ లో సేమ్ క్యాపులు పెట్టుకుంటారు. ఏది దొంగ నేను, మంచి నేను. ఏది నలుగురే కదా. మనకేం చేస్తుందంటే నా మిత్రులారా, మనకు తెలియకుండానే డూప్లికేట్ నేను ముందుకు వస్తూ ఉంటుంది. అదే ప్రభావంతో చేస్తుంది. అసలు లేనితో ప్రాబ్లం లేదు మనకు ప్రాబ్లం. రెండో నేను చూడు, దాంతో మన ప్రాబ్లం. నన్ను పోయి అంటావా? నేనెవరో తెలుసా? అప్పుడు అన్నప్పుడు అన్నాళ్ళు నువ్వెవరో తెలియకనే కదా ప్రపంచం మొత్తం. అంటే అప్పుడు అన్నారు కనుక ఇప్పుడు మీ మ్యాన్ గారు నేనెవరో తెలుసా నా మాట అన్నాడు అనుకోండి. కాబట్టి మీరెవరో మీకు తెలియనప్పుడు నాకే తెలుస్తుంది. అది పెద్ద జోక్కాలేదా మీకు? నేనెవరో తెలుసున్నప్పుడు నేనెవరో నీకే తెలియనప్పుడు నాకేం తెలుసు అండి అనండి. నా ఆత్మమిత్రులారా, సరే బెదర్ దగ్గరికి వద్దాం. దేహం నేను ఎలా అనుకున్నావు నువ్వు? అగపడుతుంది కాబట్టి చూడమ్మా, అగపడేదే నేను అనుకున్నాడు, అగపడ నేను మర్చిపోతున్నావు. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే మన కరెక్టే. నువ్వు అగపడిన దాని గురించి, అగపడిన నేను గురించి మాట్లాడాలి. తింటానికి నోరు ఉంది కాబట్టి ఇది నేను అనుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నారు, చూస్తున్నాను కాబట్టి నేను అనుకుంటున్నారు, కాబట్టి నడుస్తున్నాను కాబట్టి నేను అనుకుంటున్నారు. బట్ నువ్వు నిజంగా నువ్వు అయితే నువ్వు ముసలోడు అవ్వకూడదు అనుకుంటా. ఎందుకు అవుతున్నా? నేను కరెక్ట్ అనుకుంటే నేను చచ్చిపోకూడదు అనుకుంటున్నావు. ఎందుకు చచ్చిపోతున్నాడు? నేను రుగ్మతులు రాకూడదు అనుకుంటున్నా, దానికి ఎందుకు వస్తున్నాయి? నాకు ప్రాబ్లం రాకూడదు అనుకుంటున్నావు, నాకు ఎందుకు వస్తున్నాయి? అంటే నేను కూడా నీ కంట్రోల్ లేదు. నేను అనుకున్నది కూడా, నేను అనుకునేది ఏదైతే దేహం నేను అనుకున్నావే ప్రాబ్లం వస్తుంది అక్కడ వస్తుంది. ఈ దేహం నేను అనుకున్న వల్ల దానిలో వచ్చే ప్రాబ్లం అన్ని నీ అవుతున్నాయి, నీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఇది ముసలు రాకూడదు అనుకుంటా ముసలు అవుతుంది, బాగా ఉంది ప్రాబ్లం. దీనికి జబ్బు రావడం అనుకున్నా అది వస్తుంది అన్న ప్రాబ్లం, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇది చచ్చిపోకూడదు అనుకున్నా చచ్చిపోతుంది. అప్పుడు ఏమనుకున్నారు గురువులు, మహానుభావులు, పెద్దోళ్ళు, పెద్ద పెద్ద రమణ ఋషి, బుద్ధ భగవాన్, జీసస్, రాముడు, కృష్ణుడు వాళ్ళు నేను అనుకున్నారు. కాదు ఏంటి ఇది ముసలి అవుతుంది ఏంది? బుద్ధుడికి డౌట్ వచ్చిందంట, జబ్బు వస్తుంది ఏంది అంటే నేను జబ్బు రాకూడదు కదా. నేను అనుకున్నప్పుడు అన్ని నా కంట్రోల్ ఉండాలి కదా, నా కంట్రోల్ మించిపోతుంది ఏంటిది అంటే ఇది నేను కాదు.
అమ్మా ఇది గాఢ నిద్రలో నేను బాగా నిద్రపోతున్నావు, అప్పుడు వచ్చి మేము పలకరిస్తాం. నీ పేరు చెప్తావు, నువ్వు నీ ఊరు చెప్పగలవా, నీ మతం చెప్పగలవా, నీ ప్రాంతం చెప్పగలవా? ఏం లేదు అక్కడ. నేను లేదు. మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచమంతా నేను ఆఫీసులో పనిచేస్తున్నాను, పలానా నీ భర్తనే, పలానా భార్యని, నాకు 2 పిల్లలు, నా షాపన్షో, నా పేరు, నా ఇల్లు, నా పలానా ఊరు ఇల్లు ఉంది అనేది గుర్తుపెట్టుకుంటున్నావు. అలా నిద్రపోతున్నావు, మర్చిపోతున్నావు. ఛార్జ్ ఎక్కుతుంది, సెల్ఫోన్ ఛార్జ్ అలా మన నైట్ చేరిపోయినప్పుడు ఎక్కుతుంది, విషయం కనెక్ట్ అవుతుంది, ఛార్జ్ ఎక్కుతుంది. కళ్ళు తెరవగానే నేను పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లోడికి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే నేను మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన నేను మళ్ళీ ఖర్చు పెట్టుకుంటున్నావు. అందుకని మనం మాట్లాడుతుందంటేటమ్మా, ఈ దేహం అనేది జడం, దీని లోపల ఒక శక్తి, చైతన్య శక్తి ద్వారా ఇది కదులుతుంది, మాట్లాడుతుంది. దీంట్లో మనసు అనేది ఒకటి ఉంది. మనసు అనేది అంటే మనసు కూడా నువ్వు కాదు, మనసు అంటే గుర్తుపెట్టిన వస్తువా అంటే మా భర్త, ఇది మా పిల్లలు, భర్త అని మనసు కూడా మనకు కావాలి దేహానికి. అంటే ఇది నా ఇల్లు, అంటే ఇది నా ఇల్లు. నేను ఇప్పుడు నా ఇల్లు నువ్వు గుర్తుపెట్టకపోతే, గుర్తుపెట్టుకున్న వస్తువా మనసు అంటే నీ గుళ్ళని గుర్తుపెట్టకపోతే నేను రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగిపోతే ఇల్లు వచ్చింది అని మన నా భర్తను గుర్తుపెట్టుకోతే డేంజరు, ఈ నా భార్యను గుర్తుపెట్టుకో డేంజరు. అట్లాగా ఈ మనసు ఏమైపోయింది అంటే ఇల్లు గుర్తుపెట్టే పక్కన పోయి తలుపు కొట్టావు అనుకో ఈ సున్నమైంది. అందుకని మనసుకు మనిషి కావాలి. మనసు ఏంటంటే వస్తువా, అదే నువ్వు కాదు. ఆ గుర్తుపెట్టిన ఎలా గుర్తుపెట్టుకుంటుంది, దాని దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు పుట్టింటి కానీ వచ్చినప్పుడు మీ ఆయన తిట్టిన ఇవన్నీ ఉండి చూడు, అది గుర్తుపెట్టుకోండి. అది కదా ప్రాబ్లం, అది కదా. పగలన్నీ ఏంటి, పగలన్నీ పైతికాలు ఏంటి, వాడు ఇప్పుడు 1940లో అట్ట అన్నాడే అని గుర్తుపెట్టుకుంటుంది. మనసు ఏం చెప్పాలంటే దానికి అలవాటు ఏంటంటే నేను తిట్టినా గుర్తుపెట్టుకుంటది, పొగిడినా గుర్తుపెట్టుకుంటది. అంతా అది స్టోర్ చేసుకునే అనమాట. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే నువ్వు తిట్లు ఒకసారి మీ ఆయన తిట్టినప్పుడు కానీ అది కానీ ఒక గురి చేసుకుంటే టక్కని క్లిక్ నొక్కితే మీ ఆయన మెత్త తిట్టింది, మీ ఆయన తిట్టింది, మీ పిల్లోడు అలిగింది, మీ పక్కింటి వాళ్ళు తిట్టిన తిట్లన్నీ గురి చేస్తుంది. అంటే అంటే మనం ఏమంటాము సెల్ ఫోన్ లో కానీ క్లిక్ ఒకటి నొక్కితే మనకు ఒక స్వామీజీ సినిమా బొమ్మ చూడాలనుకుంటే స్వామీజీలే వస్తాయి. అట్లాగా ఈ క్లిక్కింగ్ ఏంటంటే చాలా జాగ్రత్త క్లిక్ నొక్కాలి. ఇది క్లిక్ నొక్కితే సినిమా చూడాలనుకోండి నొక్కితే అన్ని అయ్యే వస్తాయి సినిమాలు. అట్లా సినిమాలు దేవుడు సినిమాలు సినిమాలు వస్తాయి. అట్లా మీరు ఎక్స్పీరియన్స్ సెల్ నొక్కబోయేటప్పుడు క్లిక్ నొక్కితే ఆగపండి. ఇది కానీ నేను నొక్కితే అన్ని ఆలోచనలు అయ్యే వస్తాయి. మా ఆయన తిట్టాడు, మా అత్త తిట్టాడు, మా బాధ వచ్చింది, ఎన్ని బాధలు వస్తాయి. బాధలు పెద్ద అయిపోతాయి, చిరాకు వచ్చేస్తుంది. అందుకని ఎందుకంటే మా భార్య అప్పుడప్పుడు 1 మంత్కి మమ్మల్ని తిడుతుంటది, సైలెన్స్ గా ఉంటుంది. ఎప్పుడన్నా గొడవపడ్డప్పుడు ఏంటంటే గొడవపడినప్పుడు 6 నెలలకు ముందు విషయాలు కూడా తలుచుకొని తిట్టుతుంది. ఆ రోజు అట్ట అన్నావని అంటే తిట్టినప్పుడు అప్పుడు అనదు, నేను మనసులో పెట్టుకున్నా, నిన్ను ఆ రోజు ఎట్ట అన్నావు, ఈ రోజు ఎట్ట అన్నావని ఒక అరగంట సేపు లీసి తీసింది. అది సహజం అనమాట. ఎందుకంటే అప్పుడు కానీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంటది. అన్ని అయిపోయిన తర్వాత కోపం ఎప్పుడు అంటావు, నన్ను తిట్లని బ్యాలెన్స్ అయిపోయింది సార్ అంటే అయిపోతే ఆనందంగా ఉంటాం. రియాక్షన్ అవ్వకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా మీకు కూడా ఫ్యామిలీలు కూడా కొంచెం తిట్టానికి ఛాన్స్ ఇచ్చుకోండి. మీరు మగవాళ్ళు అంటే ఆడవాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి తిట్టానికి, ఆడవాళ్ళు మగవాళ్ళకి ఛాన్స్ ఇచ్చుకోండి. అంటే కోపంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు మగవాళ్ళంతా ఆఫీసులోకి ఆడాడు తిరిగేసి వస్తున్నారు, ఆఫీస్ లేడీస్ ఉంటారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంటది. తిట్లు కూడా తిట్టుకోపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది, మనశ్శాంతి అవుతుంది. అది కూడా మీరు ప్యాక్అప్ చేయకపోతే సహజం అనేది. అసలు మీరు ఆఫీస్ లో ఎవరిని అనలేరు, పెద్ద ఆఫీస్ అనలేరు, భార్య తక్కువగా ఉంది ఆమెను తిడతారు. మరి ఆ తిట్లు కూడా మీరు తిట్టపోతే మీ ఫేషన్ చెట్ట కావాలి. ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు తిట్టుకొని ఒకళ్ళు కోప్పడి మళ్ళీ కూల్ అవ్వటం అనేది అదే నిజమైన ఆనందమైన జీవితం. కాబట్టి అంటే కోపం అని ఎట్టంటే కారుకి పొగ కొట్టాలంట, పొగ పోలేదనుకో కారుకి ఇంజిన్ ఈడెక్కుద్ది. కాబట్టి అందుకని మేము కూడా ఇద్దరు తిట్టుకుంటుంటాం. కానీ తిట్టులు ఎలాంటి అంటే పిల్లలాంటి తిట్లు ఉండాలి. ఆ తిట్టుని ఎక్స్చేంజ్ అవ్వకూడదు. ఆ కోపం బొమ్మ పిల్లడి చేతిలో బొమ్మ లాక్కుంటాం, నెడుతాడు, ఇంకో చాకలి ఎడితే వాడు నవ్వుతాడు. అట్లా ఉండాలి మనం. అట్లా తిట్టుకుంటూ ఉండాలి, అప్పుడు మర్చిపోవాలి. ఆ తిట్టులను గుర్తుపెట్టుకున్నామంటే ఫ్యామిలీలు ఇడిపోతున్నారు అనమాట. ఆ రోజును పట్టాను, ఈ రోజును పట్టాను, టక్క ఇడిపోతున్నారు చాలా మంది కూడా. అందుకని మా ఇద్దరు తిట్లు ఎట్లా ఉండండి, మీ ఇద్దరు చెండాలు తిట్టుకుంటాం, నీకు బుద్ధి లేదా ఏదో అంటాం, తిట్టుని ఇమ్మీడియట్లీ మర్చిపోతాం. మన మావిడ టక్కన అప్పుడు బంగారం మగనని పిలుచుద్ది, ఏదో మాట్లాడుతూ గొడవ పడతామంటే పోరా మెంట్లాడంటే వెళ్ళింది.
అన్నా మరి బంగారాన్ని పిలిచి నోరే వాళ్ళు మెంటలు అంటుంది. బట్ దాంట్లో అది జోకర్గా తీసుకోవాలంటున్నా. నీకు అర్థమైందా? అందుకని చెప్పి సినిమా క్యాబులు పెట్టుకున్నారు. వీళ్ళు చాలా మర్యాద వెళ్తారు అనుకున్నారు. కానీ అసలు మా నిజమైన అమాయకులు ఏంటంటే మా ఊళ్ళో అమాయకులు ఏంటంటే చెబుతారు. అసలు మీ మాటలు కూడా వాళ్ళు వింటున్నారు. సరే చాలా జోకులు వస్తాయి. సరే తర్వాత ఇప్పుడు ఉందామా? తర్వాత ఇంకా నేను ఏదనుకున్నాం కదా, ఈ దేహం కూడా నేను కాదు, అది నీ ఇష్టానికి ఇంట్లో అనమాట. నీ ఇష్టానికి అది ముసలు తాగుతుంది, డబ్బులు వస్తే నశిస్తుంది, అది కాదు. మనసు కూడా ఏంటంటే పువ్వులు మొత్తం గుర్తుపెట్టుకుంటుంది, నిద్రపోగా అన్ని మర్చిపోతుంది. అది ఇల్లు మర్చిపోతుంది, నీ భార్య మర్చిపోతుంది, నీ ప్రాంతం మర్చిపోతే అలా సుఖంగా ఉంటుంది. అది నువ్వు కాదు, అనిత్యమైన అది. కాబట్టి లాంటిదే. అర్థమైందా నీకు? అంటే ఈ మొత్తాన్ని మనం నిద్రపోతున్నప్పుడు కళ్ళనే మనం కళ్ళగంటా ఉన్నాము. కళ్ళ వచ్చి పెద్ద పుల్లు ఎమ్మడ కొడుతున్నట్టు, భార్య వాళ్ళు తిట్టుకున్నట్టు కళ్ళ వస్తుంటది. లేచినట్టే కలగారికి పోద్ది. బట్ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? ఎవరు చాలా చెప్తున్నావు లేదా? ఎవరు కూడా గుర్తుపెట్టున్నారు? అది నిద్రపోయేటప్పుడు ఎవరు మెలుగుగా ఉంటారు? మరి కళ్ళని ఎవరు పొద్దులు లేచి చెబుతున్నారు? మనసు కూడా కాదమ్మా, మనసు కాదు అది. అదే నేను బాగా గాఢ నిద్రపోయాను అంటున్నావు. అది ఎవరు ఉంటారు అక్కడ? నేను ఎవరు నిద్రపోయిందంటే ఎవరు లోపల ఉంటారు? లోపల నేను ఒరిజినల్ నేనుంటారు చూడు. ఆ 24 అవర్స్ వాచ్మెన్ లాగా లోపల నిజమైన ఆత్మ అనేది ఒక సెక్యూరిటీ లాగా మిమ్మల్ని 24 అవర్స్ గమనిస్తూనే ఉంటది. అది డూప్లికేట్ నేను, ఒరిజినల్ నేను, రెండు నేను లాగా ఉంటాయి కదా. ఈ డూప్లికేట్ నేనంటే పౌలు మొత్తం నేను నాది, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి, నిద్రపోయిన మొత్తం కరిగిపోతున్నాయి. అది నిజమైన నేను కాదు, డూప్లికేట్ నేను. నాకు లాస్ వచ్చింది నిద్రపోతున్నాడు. లాస్ట్లో ఏముంటే వాడు హ్యాపీ నిద్ర, నాకు లాభం వచ్చింది అన్నాడు, నిద్రపోతాడు, అన్ని మర్చిపోయాడు. ఇదంతా కూడా మర్చిపోయా నేను. అందుకని నేను నమ్మొద్దు. ఈ రెండు నేనుల్లో ఆత్మ నేనేది ఒకటి ఉంటుంది, అదే సాక్షిగా ఉంటుంది. అది దానికి మరణం లేదు, దానికి పుట్టుక లేదు. కృష్ణ భగవాన్ మహాభారతం అంటాడు కదా, నన్ను తడపజాలదు, అగ్నిలో నన్ను దహించజాలదు, నీళ్ళు కనిపించను, నేను పుట్టను గిట్టను అంటాడు కదా. అది నిజమైన ఆత్మ. ఈ రెండు నేనులో అది నేను, ఆ నేను నిజమైంది. ఆ నేనులో గాని మనం రోజులో పుడుకున్నప్పుడు కాదు, ఎరుకులో ఉండగా ఆ నేను. అలా మీరు కోపం వస్తుంది ఎవరికి? ఈ దొంగ నేనుకి. బాధ వస్తుంది ఎవరికి? దొంగ నేనుకి. ఆత్మనేనికి కోపం లేదు, ఆత్మనేనికి బాధ లేదు. అప్పుడు ఈ బాధ పడ్డానంటే ఇది నీ డూప్లికేట్ నేను బాధపడుతుంది. వచ్చింది సాక్షిగా కొంచెం అది గురుగారు పృథ్వీ గారు చెప్పినట్టు ఈ ఆసనాస్ ఇవన్నీ ఏంటంటే దేహానికి మనం పని చేయాలి కాబట్టి, సంసార పిల్లలుగా అన్నాం కాబట్టి వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి, భర్తకు భార్యకి సేవ చేయాలి కాబట్టి ఉపయోగకరంగా ఈ ఆసనాలు చేయాలి. కరెక్ట్. ఇది ఇదే నిరంతరం కాదు, ఇది దీని నుంచి మనసును ప్రశాంతి చేయాలి. అది మనసు కదా, దానికి ధ్యానం ద్వారా కొంచెం న్యూట్రల్ చేయాలి. పరిగెడుతున్న మనసును కొంచెం బ్రేక్ ఓల్డ్ చేయాలి. ఇది మొత్తం దేహం కంట్రోల్కి వచ్చి మనసు కంట్రోల్కి వస్తే కానీ ఆత్మ అర్థం కాదు. కరెక్ట్. బంగారం ఇందారా అన్ని నేను ఒకనే అన్నాం కదా. ఆడ నేను, నువ్వు చెప్పే నేను చెప్పిన ఒకటే నేను. నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నా, నేను ఒకటే. అందుకు కనెక్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఇదే కృష్ణ అక్కడ నరసింహజీ గురుజీ ఉన్నాడు మాకు 10-15 సంవత్సరాలు గురుగారు 2 years ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం మమ్మల్ని మాట్లాడడానికి మాకు ఒక మాటకు అవకాశం ఇచ్చేవాడు నరసింహజీ గురుజీ. 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం. అందుకని నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే నువ్వు మాట్లాడతావు కాబట్టి. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, మీరు సమయం కుదిరితే కొంచెం ప్రశాంతంగా మీ ఇంట్లో పనులు అయిపోయి పిల్లలకు ఆఫీస్ పంపించి జాబ్ చేసేవాళ్ళు పర్లేదు, ప్రశాంతంగా ఈవినింగ్ అసలు నేను ఎవరిని ఇది చూడటానికి, మాట్లాడటానికి శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? ఈ చైతన్యం ఏంటి, దాని శక్తి అనేది పుట్టుకేంటి, మరణం ఏంటి అని కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ నేనులోకి మీరు వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ చెబుతూ మీరు కొన్ని కలిసిన ఆంధ్ర టైం అయిపోయింది కాబట్టి కొన్ని డౌట్స్ అడిగితే మాట్లాడుకుందాం. పక్కన ఏదైనా డౌట్ అడగండి మీరు. సాలు మాటలు ఎక్కువ ఉండి వెళ్ళిపోదాం. ఇంతకుముందు నాన్ వెజ్ అది బాగా తినేవాళ్ళు కదా, తినేసి ఇప్పుడు సడన్ గా స్టాప్ చేశారు టీఎంసీ ద్వారా. నేను చూసాను మీ వీడియోస్. సో అది ఎట్లా నాన్ వెజ్ అదంతా తినడం ఎట్లా కంట్రోలింగ్ చేస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే నేను అడుగుతున్నాను అనవద్దు, అది డేంజర్. నేను అదే చూసాను. సో మీరు చాలా చేంజ్ చేస్తారు. బాగా నువ్వు అడుగుతున్నా చెప్పమ్మా. కైవల్య స్థితి. అబ్బబ్బబ్బా,
అంత పెద్ద పెద్ద మాట్లాడితే మేము ఎలా చెబుతాం? ఏలు ముద్రగాళ్ళకి అడుగుతాం, చెబుతాం బంగారు తల్లి. కైవల్య స్థితి. అబ్బా ఏం డైలాగ్, అది ఎక్కడో విన్నట్టుంది. అది కైవల్య స్థితి అంటున్నాను. కైవల్య అంటే నీ చేతితోటి అన్నిటిని వశపరచుకోవటం కైవల్య స్థితి అంటే. బంగారు అర్థమైందా? కైవల్య స్థితి నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. మేము పండితులు భగవద్గీత ఏం చదవలేము, మేము చెబుతాం. కైవల్య స్థితి అంటే ఈ దేహాన్ని నీ చేతిలో పెట్టుకోవాలి, నీ మనస్సుని నీ చేతిలో ఉండాలి. ప్రపంచం ఇది అనిత్యం అని తెలుసుకోవాలి, ఇది సంసారం ఇది అనిత్యం అని తెలుసుకోవాలి, ఈ దేహం అనిత్యం అని తెలుసుకోవాలి. తెలుసుకునేదే కైవల్య స్థితి. ఇదంతా అనిత్యం, ఇదంతా శనిక్యం, అన్ని ఈ మూడు గాని అనిత్యం అని తెలుసుకుంటే ఉండదంతా అదే. అందులో మనం సపరేట్గా వెళ్ళి కలవడం ఏం లేదు, ఆడికి ఉన్నాడు ఆయన ఆల్రెడీ. నీళ్ళు సపరేట్ వెళ్ళాల్సింది పని ఏం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే గుడి కంటే మనం వెళ్ళాలి, ట్రావెల్ అవ్వాలని మైండ్ సెట్ లోనే ఉంటున్నాం. వెళ్తాం రావటాలు లేవు, ఆల్రెడీ ఉండారు. ఈ మూడు గాని డిజాల్వ్ అయితే ఉండేది అదే, ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. కాదమ్మా, మనకి సూర్యుడు బాగా మొబ్బు పట్టాడు అనుకో, అప్పుడు సూర్యుడు లేడా? ఆ మొబ్బు మొత్తం కరిగిపోయినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. మొబ్బు అంటే కవర్ చేసింది. ఏంటంటే నేను నాది అనే మమకారం ఈ దేహాన్ని ఆత్మ తినట్లా కవర్ చేసింది. మనకేమంటే అర్థానికి మన అర్థానికి బాగా బూజు పెట్టిపోయిందమ్మా. అప్పుడు అగపడలేదు, నువ్వు ముఖం అగపట్టలేదంటే ఎట్లా? చేయాలంటే నీ జ్ఞానంతో నీ తెలివితేటలతోటి గుడ్డోడు తీసుకొని చూడు. అందుకని భగవంతుడు లేడు అనుకోవద్దు. భగవంతుడు నువ్వు మాట్లాడటానికి చూడటానికి అంతటా ఆయనై ఉన్నాడనేది మనం భగవద్గీతలో ఎన్ని ఉన్నాం. అప్పుడు ఆయన లేడు అనుకోకుండా మనం గుడిలోకి వెళ్తే రామాలయానికి వెళ్తేనే ఆయన ఉండాలి అనుకుంటే కాదు. మీటింగ్ అంటే వచ్చింది తల్లి రామచలక నా బంగారు. ఓకే, నెక్స్ట్ అర్థమైంది తల్లి. ఇది కరెక్ట్ కాదు, మాకు తెలిసి చెప్పాము. కరెక్ట్ అయితే నమ్ము, లేకపోతే లేదు. ఇంకా నువ్వు తెలుసుకో. బంగారు తల్లి అడిగింది ఏంటి అడిగారు, అడగండి ఇంకా క్వశ్చన్. అంటే ఆ నేనుతో మొదలుపెట్టి కాబట్టి అన్ని నేను మానేనని చెప్పాల్సి వస్తుందని నేను గురించి ఆపాము అన్నమాట. తల్లి ఏం లేదు కాబట్టి ఏదన్నా నేను ఊరు చేయని పని నేను చేశాను అనేది వచ్చుద్ది తల్లి. ఏం లేదు తల్లి, ఎప్పుడైతే మన మనస్సు మీద మన మీద కంట్రోల్ వస్తుందో దాన్ని మనం కంట్రోల్ వస్తుంది. మనిషి మనం నీ టేబుల్ దగ్గరికి వెళ్ళేదాకా ఏం తిన్నాం తెలియకూడదు. అది నిజమైన జ్ఞానం. మేమంతా ముందు ఏంటంటే 2 రోజులకు ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. అది పెట్టండి, ఇది ఇది తిన్నాను, రేపు తినాలి, అది తినాలని. అంటే సగం జీవితం దీనికే పోతుంది. తర్వాత మా ఆవిడ కూడా ఆయన ఫంక్షన్ వెళ్ళాలంటే బట్టలన్నీ బెడ్ మీద పడుతుంది. నేను ఈ ఫంక్షన్ వల్ల వెళ్ళినప్పుడు ఇది కట్టుకున్నాను, ఇది కాదని ఈ డిస్కషన్ అంతా ఉండకూడదు. అది కళ్ళు మూసుకొని తింటే ఒకటి తీసి కట్టుకోవాలి. టేబుల్కి వెళ్ళినప్పుడు కొంచెం బతకటానికి తింటున్నామా, తినటం కోసం బతుకుతున్నావా క్వశ్చన్ వేసుకోవాలి. మనం అందరం తినటం కోసం బతుకుతుంటే ఆలోచనలు ఉంటాయి. బతకాన్ని తిన్నామంటే ఈ పెద్ద ఉండదు. ఇది ఒక్కటే ఇంకేం లేదు. ఒక్క క్వశ్చన్ వేసుకోండి. ఓకే తల్లి, నెక్స్ట్ మా పార్టీ సోదరులు అంతా తినడానికి బతుకుతున్నావా అన్నప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది నీకు అంతా. ఓకే, అడగండి ఎన్ని క్వశ్చన్స్. మా బంగారు తల్లి మీరు అడగండి. మా బంగారాలు పేషెన్సీ బంగారం సార్. మీ దగ్గర పేషెన్సీ మీ దగ్గర నేర్చుకోవాలి. ట్రూత్ ఇది. ఒక పిల్లలను పెంచడంలో పేషెన్సీ ప్రపంచంలో అంతకంటే పేషెన్సీ. మీరు ఏదో ఒక 20 సంవత్సరాలు వేరే ప్రపంచంలో ఉండి సడన్గా ఇంకో ప్రపంచంలోకి వచ్చి ఇంకో ప్రాంతంలోకి వచ్చి అక్కడ పేషెన్సీ వాళ్ళ దగ్గర ఉండి పేషెన్సీ వాళ్ళ దగ్గర అడుగుతున్నారే. యువర్ పేషెన్సీ ముందు మాది జీరో పేషెన్సీ. వాళ్ళు ఏమని అనుకున్నా నేను చెప్పేది నిజమే. ట్రూత్ మాట్లాడుకోవాలి. నిజమా కరెక్టా కదా? వాళ్ళు ఎక్కడెక్కడో పెరిగి వచ్చి ఒక ప్రాంతానికి వచ్చి మన బాడీ లాంగ్వేజ్ మన రిలేషన్ అందరిని టైప్ చేసుకుని మనతో ఉండాలంటే ఎంత పేషెన్సీ కావాలి. కరెక్టా కాదా? అంత క్లాస్ కొట్టిన బంగారు తల్లికి. నెక్స్ట్ మీరు అడగండి. మైండ్ కంట్రోల్ పెట్టుకోవడానికి. మైండ్ అంటే అసలు ఏమనుకున్నావు చెప్పు నా ఫస్ట్. తమ్ముడు కోపాన్ని మైండ్ కంట్రోల్ పెట్టుకోవాలి ఎలా అనేది అందరూ నువ్వు అడిగిన క్వశ్చన్ అందరికి యూస్ఫుల్ అయ్యేదే. వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు, క్లాస్ కొట్టండి. అంటే ప్రతి క్షణం మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అదే మైండే. అది మేము కావచ్చు, ఆ ఇంక్లూడ్ కూడా. అంటే నేను 2 రకాలుగా చెప్తాం దాన్ని. 2 రకాలుగా అంటే మేము ప్లస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా. ఆలోచన సంచలనం అంటే అదే మైండ్. ఆలోచన ఉరవడే మైండ్ కంట్రోల్లో ఉండలేకపోవటం. ఇంకోటి కోపం ఎందుకు వస్తుందంటే నువ్వు చేసింది కరెక్ట్ అనే భావన నీలో ఫీల్ అయింది కాబట్టి అవతల చేసిన తప్పు అనే రావట్లేదు కోపం వస్తుంది.
అంటే నువ్వు చేసింది కరెక్ట్ అన్నప్పుడు అవతల వాళ్ళు చేసింది కూడా కరెక్టే కావచ్చు. వాడి పాయింట్లో వాడి పక్షంలో ఆలోచించు. నీ పాయింట్ ఆలోచిస్తే కోపం వచ్చింది. మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, కోపం ఎందుకు వస్తుంది? నేను చేసిన బుద్ధి లేదు ఈయనకి, ఎప్పుడు చేసిన ఎన్నడా ఈ పని చేస్తాడని అంటే నువ్వేదో మంచిదానివి, ఆయన ఏదో మంచివాడు కాదనుకుంటే నీ కోపం వస్తుంది. పర్స్పెక్టివ్స్ రాంగ్లో. అప్పుడు ఏమనుకోవాలంటే నీ ఆలోచన మంచిదనే ఆలోచన నీకు అనిపించిందో వాళ్ళకి మంచిదని వాళ్ళు కూడా అక్కడ మంచి అనిపించింది. కాదు మా పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ రావాలి అనేది మీ ఆయన అనుకో, నీకు అనిపించింది. అదే ఆలోచన ఆయన అనిపిస్తే మంచి అని, కానీ నీకు అనిపించలేదని నీ కోపం అయితే ఎట్టా? ఆయనకు అనిపించేదాకా పేషెన్సీ ఉండటమే. అర్థమైందా? అందుకని నువ్వు చేసిందంతా కరెక్ట్ అనుకుంటే నీకు కోపం వస్తుంది, నీకు బాధ వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, అందరు చేసింది కూడా కరెక్టే. ఆలోచన ఉరవడి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రాగము దేశం స్టార్ట్ అవుతుంది. ఇది ఆలోచనలు అంటే ఎక్కువ ఎక్కడంటే విపాసనాకి వెళ్ళినప్పుడు చెప్పేది అది. ఆలోచన నీ మీద ఒక దాని మీద రాగం ఉంటే మమకారం మొదలవుతుంది. మమకారం కారణం నుంచి నేను నాదనే కర్తభావం మొదలవుతుంది. కర్తభావం వచ్చే పని అయితే ఆంకార స్థితి మొదలవుతుంది. అప్పుడు అంటే చెవి చూసుకోవాలని ఇన్ని సెయిల్ లింకులు ఉంటాయి. ఈ సెయిల్ లింకులు ఉంటాయి. దేని మీద నీ రాగం దేని మీద ఉంది, దేశం దేని మీద ఉంది, ఇది నాకు కావాలి, ఇది వద్దు. అక్కడ ఆలోచన మొదలవుతుంది. అక్కడ దాన్ని ఎలా దక్కించుకోవాలి, దీన్ని ఎలా దూరం చేయాలి, నువ్వు సూక్ష్మంగా ఆలోచించే పని అంతే నీకు అర్థం అవుద్దు. ఓహో, నేను దీని మీద రాగం ఎక్కువ ఉన్నందువల్లే నా అందరికి దాన్ని తగ్గించుకోవడం కోసం ఏమేమి దొంగతనాలన్నీ అబద్ధాలన్నీ మనం. దీని ఉదాహరణ మాకు జరిగిన సన్నివేశం మాకు చెప్తా. నేను బెల్లం పాయసం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. విలేజ్లో చేస్తారు కదా, బెల్లం తగ్గుబియ్యంలో చేస్తారు కదా. అట్లా మా ఊరిని చెన్నై నుంచి బయలుదేరుతూ మా ఆవిడికి ఫోన్ చేశా, షూటింగ్కి వెళ్ళి, అమ్మ నేను బెల్లం పాయసం తింటాను వండమని చెప్పా, ఫ్లైట్ ఎక్కుతూ. అదే 2 నిమిషాలు చేస్తానని అంది. నేను ఫ్లైట్ దిగి నేరుగా 8 o'clock వచ్చాను. అలా స్నానం చేసేసి అలా అన్నం చేసి లాస్ట్లో తింటాను పాయసం ఎక్కడ మన సారి మర్చిపోయానండి అంది. అప్పుడు సుర్రు కోపం వచ్చింది. అంటే నేను ఎంత ప్రిపేర్నెస్ చెప్పినా నువ్వు అనలేదా? కోపం వచ్చింది. ఆవిడ మా ఆవిడకి ఫిగర్ నవ్వింది. ఏమన్నా ధ్యానం అంటారు, ఏమంటారు, మీకెందుకు వస్తుంది కోపం అని. కదా అని నేను వెళ్ళి అవన్నమాట నిజమే కదా, నేను రూమ్కి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నా. అరే ఆమెకు రాని కోపం నాకెందుకు వచ్చింది? దీన్ని నేను ఆరాధన చేశా. పాయసం తినాలన్న కోరిక రాగము 100% నాకుంది. ఆ వండాలి అనే కోరిక ఆవిడకి లేదు కదా. ఆవిడ సింపుల్గా ఆమె తింటలేదు కదా. అప్పుడు ఆలోచించి ఏంటంటే దాని మీద తినాలని కోరిక నాకు ఎక్కువ ఉంది కాబట్టి నాకు బాధ వేసింది, నాకు కోపం వచ్చింది. రాగం దానికి ఎందుకు కోపం? రేపు ఉంటుంది, రేపు తినండి అంటే అవి సాధారణంగా నాకెందుకు కోపం వస్తుందంటే నేను ప్రేమ పెంచుకున్నాను దాని మీద. అందుకని దేని మీద అయితే నువ్వు ప్రేమ పెంచుకున్నావో, దేని మీద అయితే మమకారం పెంచుకున్నావో అక్కడ వచ్చింది నీకు బాధ, కోపం. అందుకని రాగదేశాలకు అతీతంగా ఉంటాం అనేది బుద్ధుడు చెప్పాడు. దాని మీద రాగం, దాని మీద దేశం వద్దు. అంటే అది సూక్ష్మంగా మీరు ఆలోచిస్తామంటే అది ఎందువల్లంటే ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశికి రాగదేశాలు ఆలోచన లేదు. నాకెందుకు కోపం వస్తుంది, నాకెందుకు ఆలోచిస్తాను వాడికి లేదు కదా. వాళ్ళు ఒక మనిషికి ఒక్కడికి ఆలోచించే శక్తి ఉన్నాడు, అది కోపం అవుతుంది. అందుకని ఈ రోజు నుంచి రాగదేశాలని కొంచెం సాక్షిగా చూడు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ డైలాగ్. విధికి కర్మకి అంటారే, నీ విధిరా నీ కర్మరా అంటారు కదా. అంటే ఇది కర్మ రెండు ఒకటే. రెండు అనేది నువ్వు పాయింట్, 2 మాటలు ఒకటే. విధి కర్మ అనేది ఇది అనేది ఒకటే, కర్మ ప్రకారం జరుగుతుంది అనేది రెండు ఒకే మాట. నువ్వు 2గా వాడేవు అనమాట. అంటే మాకు తెలిసింది, మరి నీకు తెలిసిందే, మరి 2 ఉన్నాయో తెలియదు. మాకేంటంటే కర్మ అంటే మాకు తెలుగు కర్మ ఎలాంటిదంటే తమ్ముడు అడిగాడు కాబట్టి అందరికి సంబంధించిన పాయింట్. మన సినిమా రిలీజ్ అయిపోయింది, మనందరి సినిమా రిలీజ్ అయింది. జీవితం అనేది ఆల్రెడీ ఇది ఒక్కటి స్టార్ట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ సీన్ తెలియదు. తెలిసినట్టు బోరేస్తుంది. భగవంతుడు ఏం చేసి సస్పెన్స్ పెట్టాడు. అదే ఇంట్రెస్ట్. సినిమా నెక్స్ట్ సీన్ మొత్తం అర్థం అవుతుంది అనుకో, అది ఫ్లాప్ సినిమా తెలియకుండా ఉంటే టెన్షన్ క్రియేట్ అవుద్ది. అందుకని భగవంతుడు చేసాడు. ఇది ఎలాంటిదంటే నువ్వు ఏ భార్య నీకు రావాలి, నీకు ఏ భర్త నీకు రావాలి, ఆ భార్య ద్వారా నువ్వు ఏ ఇబ్బంది పడాలి, ఆ భర్త ద్వారా నువ్వు ఇబ్బంది పడాలి, ఏ పిల్లల ద్వారా నువ్వు ఏ ఇబ్బంది పడాలి, ఏ పిల్లల ద్వారా నువ్వు మెప్పు పొందాలి, ఉండతో పేరు రావాలి. నీ కర్మ కరగాలంటే ఒకటి వీటి ద్వారే ఒకటి భార్య. అప్పుడు నువ్వు భార్య, ఒక గయాళి భార్య నీకు దొరికింది అనుకోండి అన్న తప్పు అనుకోవద్దు. అప్పుడు ఆవిడ ద్వారా ఆవిడ పెట్టే టార్చర్ నువ్వు అనుభవించి ప్యాక్అప్ చేసుకుని కర్మ కరిగినట్టు. లేదు ఈ భార్య కర్మ పెరుగుతుంది. అలే వీళ్ళు లేడీస్ దగ్గర నీకు ఒక తాగుబోతు ఒక భర్త దొరికి
నైట్ అంతా తిండిపోతు తిరుగుబోతు భరత దొరికినప్పుడు ఆ భార్య పేషెన్స్ ఇక్కడ ఏంటంటే వీటన్నిటిని పేషెన్స్ గా నువ్వు ఉండగలిగినప్పుడు నీ కర్మ దొరుకుతుంది, నెక్స్ట్ జన్మకి రీచ్ అవుతుంది. ఈ వెధవ వేస్ట్ అనుకుంటే నీ కర్మ పెరుగుతుంది. ఇది కర్మని యాక్సెప్ట్ చేయాలంటారు. వీటిని సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి. నువ్వు ఆఫీసులోకి వెళ్ళావు, ప్రతి క్షణం అందరూ బాగా నిన్ను మోటిగా తిడతాడు. ఆయన నిన్ను బట్టి టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడు నన్ను ఎందుకు తిడతాడు, నేను మంచోడు అనుకో బాధపడద్దు. ఓహో ఇది కర్మ కరగటానికి ఆయన ఆధారమయ్యాడు. థ్యాంక్స్ అండి, నా కర్మ తగ్గిస్తామని చెప్పి థ్యాంక్స్ మనసు లోపల చెప్పతుండాలి. అందుకని ఎనీ ప్రాబ్లమ్స్ బస్ స్టాప్ లో కాలు కమ్మం తెలియకుండా ఒకటి తెక్కాడు, నీకు బుద్ధి లేదు అనొద్దు. అబ్బా అన్నావంటే నీ తెలియకుండా నీ సంబంధం లేకుండా ఏ ప్రాబ్లం నీకు వచ్చినా అది కర్మ కరగటానికే. నువ్వు వెళ్ళి ఫుల్ ముందాగేసి లివర్ చెడిపోయిందంటే అది నీ కర్మ కాదు, అది కర్మ తెచ్చుకునేది. నువ్వు ఏ ప్రాబ్లం లేకుండా నీకు లివర్ ప్రాబ్లమ్స్, నువ్వు కరెక్ట్ ఆహారం కరెక్ట్గా తింటున్నావు, లివర్ ప్రాబ్లం వచ్చిందా దానితో కర్మ కరిగించుకోవడానికి ప్రాబ్లం వచ్చింది. అందుకని ఎనీ ప్రాబ్లమ్స్ మా చిలకగోడ ఉంటుంది మా కథ మా మాటలు పర్లా. ఎనీ ప్రాబ్లమ్స్ నా తల్లి మనంతటా మనం చేసుకుంటే కర్మ ఎక్స్చేంజ్ అవుతుంది. వచ్చిన కర్మని యాక్సెప్ట్ చేస్తే కర్మ కరుగుతుంది. మనంతా ఏంటంటే మన అందరం కూడా చెప్పుకోవాలంటే భూమి మీద మన అంతా వచ్చిందంటే కర్మ కరిగించుకోవడానికి వచ్చింది తప్ప కర్మ తెంచుకోవడానికి కాదు. తల్లి కర్మ కరిగితే తమ్ముడు నువ్వు 1-2 లక్షలు అప్పు చేసావు, ఇక్కడ కొడతా అంటే వెళ్ళి వేరే ఊరు వెళ్ళావు, ఊరు పారిపోయి కర్మ అంటే ఎలా అని చెబుతున్నావు, పారిపోయి వెళ్ళిపోయావు, అక్కడ బాగా సంపాదించి నీ పేరు మార్చుకున్నావు, సుబ్బారావు అన్న అక్కడ డబ్బులు సంపాదించుకున్నావు. మళ్ళీ నువ్వు ఈ ఊరు రావాలంటే ఏం చేయాలి, నువ్వు ధైర్యంగా వాళ్ళ ముందు నుంచోవాలంటే ఏం చేయాలి, నువ్వు ఈ 2 లక్షలకి అప్పు తీరితే ఉంటావు, లేదంటే గొంతుల్లో లేదా దొంగడు ఎప్పుడు వస్తాడని. కరెక్టా లేదా? అప్పు నువ్వు తీసినప్పుడు ఎవరు తీరుస్తారు, నువ్వు చేసినప్పుడు ఇంకెవరు తీరుస్తారు, నువ్వే తీర్చాలి. భగవంతుడు మన గుడికి పోయి టెంకాయ కొట్టేసి ఒక లిస్ట్ భగవంతురా నువ్వు అప్పు తీర్చాను అనుకో, పని ఏ బ్యాంక్ భగవంతుడు కన్నా సరే బ్యాంక్ ఉండదు, ఆయన మనుషులుగా బ్యాంక్ ఆయన అకౌంట్ లో బ్యాంక్ ఉందని అడుగుతున్నాయి. మాకు ధ్యానాలు కూర్చొని అడుగుద్ది. అంతే చాలా మంది దేవుడి దగ్గర దండం పెట్టుకుని డబ్బులు అంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఏమంటే బాధ వేసేది నిజంగా. మా ఫైటర్లు మేము షూటింగ్ వెళ్తుంటాం కదా రామేశ్వరం, ఇటు వెళ్ళినప్పుడు డౌట్ వచ్చేది. నిజం మేము దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ దండం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తా ఉండేవాడు. ఆయన ఏం అడగకుండా ఏం అడిగితే ఏంటి ఆయన అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని నేను అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా, ఆయన దగ్గర అడగకుండా నైజంగా ఉండేవాడు నేను ఛానల్లో అట్లా. అందుకని నువ్వు అప్పు తీసి నువ్వు జరుగుతుంది. ఎందుకంటే మానవ జన్మ అనేది కర్మ కరిగించడానికి వచ్చాం. అది పిల్లల ద్వారా కావచ్చు, జీవుడే దేహం ద్వారా కొన్ని ఉంటాయి. జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు. చివరికి ఈ కర్మ కలిగించుకొని ముత్యమైన రోజు అదే బంగారం అయినప్పుడు అదే ఆత్మ, అదే భగవంతుడు. నువ్వే భగవంతుడు, ఎవరు కాదు నువ్వే భగవంతుడు. కర్మ కరిగిన వాళ్ళే తొలగితే భగవంతుడు, మొబ్బుతోటి ఉంటే మనిషి. అర్థమైందా? గుడ్. టైం అయిపోయింది. ఎన్ని లాస్ట్ క్వశ్చన్ అడగండి ఫినిష్ చేద్దామంటే చాలంటే ఆ వెళ్ళిపోదు. నా బంగారం లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఆ బంగారు తల్లి నవ్వుతూ ముచ్చట నవ్వుతున్నా బంగారం అడుగు. మన అన్ని జంతువుల కల్లా మనిషి జంతువు ఒక నవ్వేది అదే నవ్వుకోండి. నవ్వలేదు. ఓకే టైం అయిందండి, వెళ్దాం. ఎన్ని క్వశ్చన్ అడగండి నా బంగారాలు. థ్యాంక్ యూ పృథ్వీ గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు థ్యాంక్స్. అడిగాడు కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగాడు. మంచి క్వశ్చన్ అడిగాడు. మోసం చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, మోసం పడ్డావాడు ఎందుకు బాధపడుతున్నాడు అంటున్నాడు. చాలా కర్మకాడు కాదు అది. మోసం చేసినోడు వాడు మోసం అనుకోవాలా, ఆనందంగా ఉన్నాడు. నీకు తెలియదు, నువ్వు మోసపడ్డావు కాబట్టి అది మోసం అనుకుంటావు, నువ్వు దుఃఖపడుతున్నావు. అందులో ఏమనుకోవాలంటే మాకు మేము ఇట్లా మేము మా అనుభవం చెబుతాం. తమ్ముడు అడిగింది కాదు. మా డ్రైవరు చాలా మంచిగా పనిచేస్తారని చెప్పి చెన్నైలో నుంచి వచ్చిన డ్రైవరు, అతను ఇల్లు కొనిద్దామని చెప్పి 500-5 లక్షలు పెడదామని చెప్పి మాట్లాడుకున్నాం. ఇల్లు కొనిద్దాం మాట్లాడుకున్న టైంలో తెలియకుండానే ఆ డబ్బులు నీకు ఫరార్ అయిపోయాడు డ్రైవర్. మేము భిక్షమి గురి దగ్గరికి వెళ్ళాం. అప్పటికి ధ్యానంలో ఒక ఇంప్రూవ్మెంట్ అవ్వాలా. గురుగారు బాధగా వెళ్ళి గురుగారు అంటే గురువు దగ్గర ఏం సొల్యూషన్ ఇస్తాడని గురుగారు కళ్ళ 5 లక్షలు తీసుకెళ్ళాడు. వాడు ఏం చేయాలి గురుగారు, మీరు టెక్నిక్ చెబుతారన్నాం. ఆయన పక్క నవ్వి ఆయన మీరు అప్పు ఉండారా, అప్పు తీసుకెళ్ళాడయ్యా, అప్పు ఉన్నాడు సొల్యూషన్ చెబుతాడంటే అప్పు తీసారంటున్నాడు. అప్పుడు కళ్ళు మూసుకొని మేము ధ్యానంలో కూర్చుని వెళ్తున్నప్పుడు ఓహో ఇది నిజమే కదా అని చెప్పి అతను ఎక్కడ నుండి కాళ్ళు ముట్టుకో సార్ అప్పు తీసామని చెప్పి కాళ్ళు ముట్టుకుని దొంగలా తిరుగుతున్నాడు. మేము దీలా పన్నందులో నువ్వు దొంగతనం తీసుకెళ్ళావు అది. అందుకని మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారంటే అతనికి అప్పును తీసుకెళ్ళాడు, నువ్వు ఈట్లేదు కాబట్టి దొంగతనం తీసుకెళ్ళాడు.
ఇచ్చే మనసు నీకు లేదు కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నా దగ్గర ఇచ్చే మనసు లేకపోతే దొంగతనం చేయడం. వాడు చూచాడు ఈతడు లేడు దొంగతనం తీసుకెళ్ళిపోయాడు. అందుకని నీకు తెలియకుండా ఇంట్లో దొంగలు పడ్డాడు అనుకోండి, వాడు బాగా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు నెమ్మదిగా ఉంటాను అంటున్నా. అర్థమైందా? అట్టగా కాదయ్యా, ఉదాహరణ తీసుకున్నాం. మాకు సెల్ ఫోన్లో సార్ మీరు ఒక కూపన్ వచ్చిందంటే మీరు ఒక 50 లక్షలు కట్టాపంటే మీకు 5 కోట్లు వచ్చినా ఫోన్ చేసాడు వాడు. మీరు 50 లక్షలు కానీ కట్టాపంటే కూపన్ వచ్చింది ఒక కంపెనీ ద్వారా, అది కానీ మీరు కట్టాపంటే మీకు 5 కోట్లు వచ్చినా ఫోన్ చేశాడు అనుకో. అప్పుడు మాకు చిన్నప్పుడు అంటే నేను చెప్తాను తెలియగలని కాదు, చిన్నప్పుడే ఈ లాటర్లు వేస్తారు కదా రూపాయికి వేస్తే, నేను రూపాయి ఎంగిలి నీ 10 ఇస్తాను, రూపాయికి 10 ఇస్తాను అనేవాడు. నాకు అప్పుడు అనిపించేది ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తాడు, ఆ 10 రూపాయలు వాడే తీసుకోవచ్చు కదా మనకెందుకు ఇస్తాను అన్నాడు. అర్థమైందా? అంటే చిన్నప్పుడు నాకు జ్ఞానం, అంటే 1 రూపాయికి 10 రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఏంటి మోసపుస్తానికి ప్రిపేర్ అయ్యాడు, అది అర్థం చేసుకోలేదా మనం. మనకు 50 లక్షలు ఇస్తే 5 అర్థం చేసుకోలేదా, 5 కోట్లు నువ్వే తీసుకో నాకెందుకు అను. అది అని అంటే 5 కోట్లు కదా నాకు వద్దు ఆయన, నేను నీకు దానం చేస్తాను, నువ్వే తీసుకో 5 కోట్లు. అవి 50 లక్షలు నీ దగ్గర ఉంటాయి, 50 పోతాయి. కాబట్టి మోసపోతుంది ఎవరు, వాడు కాదు మనము. 5 కోట్లు వస్తాయి అన్న ఆలోచన వచ్చాడు, మోసం నీది వాళ్ళు నువ్వు మోసం చేసుకున్నావు. అందుకని ఏ తప్పు జరిగినా అది నీదే బాధ్యత. పక్క ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అన్నాడు అనుకోండి, పోయి కొన్నారు అవి సిల్లు చీర కొంటారు చూడు, వాడిది కాదు మీది. అది నీళ్ళ ఎగల కలర్ మొత్తం పోతుంది. ఏంటంటే 1 2 ఇచ్చాడు కదా మరి వాడు కాదమ్మా. బిజినెస్ చేసేవాడు వాడు లాస్ చేసుకొని వాడి ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టి మనం మాట్లాడుకోవాలి. బిజినెస్ కదా, అతను లాభం కోసం ప్రయత్నించేవాడు, మనకెందుకు లాభం ఎందుకు ఇస్తాడు? 70% ఫ్రీ అంటాడు షాపుల్లో, వాడు చూస్తే జనం క్యూ ఉంటారు. వాడిచ్చి అంటాడు, అక్కడికి వెళ్ళంగా ఏమంటాడంటే సార్ ఫ్రీ అనేది ఇది సార్ ఇది కాదు అంటాడు. కాదా లేదా? అంటే ఆ టెక్నిక్ అది. ప్రపంచంలో ఉండి ఈ టెక్నిక్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ భగవంతుడు నువ్వు బాగు చేస్తాడు తల్లు. థ్యాంక్ యూ, వెళ్దాం. థ్యాంక్ యూ. హరి ఓం, హరి ఓం. మీరే భగవంతుళ్ళు. ఇంతసేపు ఏలుముద్రాల మాటలు ఇంత ఓపిక విన్నారంటే మీ మంచి గ్రేట్ పెద్ద మనసుగా మేము మనసు నుంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మాట వింటలేదు కాబట్టి. అలాగా అయితే ఓకే. థ్యాంక్ యూ. నైస్. ఇవాళ షూటింగ్ లేదు మాకు, అప్పుడప్పుడు లేకపోతే మా నోటి దురద కాబట్టి అప్పుడు బుర్రలు తినడానికి వస్తాం. ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా ఉపయోగకరం ఉంటే వాడుకోండి, మీకు ఏదైనా నచ్చని ఉంటే ఆ పోతపాని ఈ చెత్త కుప్పలు వేసి వెళ్ళిపోండి తప్ప ఇది పెద్ద మేము ఇది ఇంట్రెస్ట్ తీసుకోవద్దు. అలా అయితే ఓకే.